అందరికీ నమస్కారం. బుధవారం రోజు ఉదయం జరిగినది. మరి మనము మంగళవారం నైట్ గాని చేసుకోండేది సద్ది అన్నముది. కానీ కొంచెం చూపిస్తాను చలవ చేసేది సద్ది అన్నం కుండలో. అది కానీ మీ ముందుకు తెస్తాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అవి నిమిలిపించాలి ఉంటుంది కదా. దాంతో స్వామివారికి నేను అలా అంటా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల అంటాను స్వామికి. స్వామి అమ్మవారికి అలా అనుకుంటాను. బుధవారం రోజు ఉదయం పూజ విష్ణు కోసరము తులసి చెట్లల్లో ఉన్నది కదా. తులసి, డిసెంబరాలు, ఏనుగుదొండం పూలు, కొన్ని చామంతి రెక్క అన్నీ ఇట్లా పుష్పాలు ఈరోజు గడపలో ఇలా అలంకరించుకున్న. బంతిపూలు అన్నీ తుంచేసి మధ్యలో ఏనుగుదొండం పూలు పెట్టుకున్నాను. మరి వచ్చేసి ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసుకున్న. విష్ణు శంకుచక్ర నామాలు వేసుకున్న. బుధవారం శనివారం వేసుకుంటా నేను. అలా వేసుకున్నాను, అలా పూజ చేసుకున్నాను. మరి వచ్చేసేసి ఈరోజు వచ్చేసి చెట్ల మీద పూలు ఇడిగినట్ల పారిజాతం పూలు ఇడుగుతున్నాయి ఈ మధ్య. నాకైతే ఎంత సంతోషం అవుతుందో ఆ పూలు ఇడుగుతా అంటే. స్వామివారి కోసమే ఇడుగుతున్నాయని చెట్ల పైన ఎంత బాగా పడిందో కుండీల్లోనే పెట్టుకున్నా. ఈరోజు ఉదయం మా చెట్లలో పూలు మా అవ్వ అన్నీ తెచ్చి ఆడపోసేసి వెళ్ళిపోయింది. ఆ పూలు, ఆ టమోటాలు, ఇంకా వంకాయలు కానీ ఇడిగినాయి. మా అవ్వ ఇంట్లో ఉన్నాయి తెచ్చుకో అని చెప్పింది. అన్ని పూలు ఇడిగినాయి. రోజు అన్నీ ఇడుగుతాయి. ఒక్కొక్క రోజు అవ్వ తీసుకుంటుంది, ఒకరోజు దేవాలయంలో ఇచ్చొస్తుంది, ఓ రోజు నాకు ఇస్తుంది. ఈరోజు నాకు ఇచ్చింది. అవన్నీ పూలన్నీ ఒకరోజు మీకు చూపిద్దామని చూపించినాను. మళ్ళీ ఇంటి ముందర ముగ్గు కొంచెం లేట్ అయింది, అందుకు వీడియో తీస్తాను కనిపించలేదు నీట్గా. నేను ముగ్గు తీసే టైంకు కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఈరోజు ఎక్కువ ఉంది, అక్కడ ఇసుకగానే ఉంది కదా, అందువల్ల కనిపించడం లేదు సరిగ్గా. సరే అనేసి నేను వేసి లోపలికి పోయినాను. అప్పుడే పని వాళ్ళు వచ్చినారు. అంతా చిల్లపల్ల ఇసుకంతా ఇక్కడ వచ్చేసింది. ఇటు సైడ్ వచ్చేసి మాకు వినాయకుడు, అటు సైడ్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి, ఇక్కడ దిష్టి వినాయకుడు కానీ ఉన్నాడు తూర్పు వైపు గుమ్మంలో. దక్షిణం వైపు గుమ్మంలో లేరు. నేను ఫోటోలు తెచ్చి పెడదాం, అది గ్రానైట్కి దిగలేదని ఆ రోజు పెట్టలేదు. నేను పెడదాం అనేసి అనుకుంటాను. ఇంకో శివదర్శనం, శివునికి హారతి ఇస్తా అంటే శివదర్శనం మీరు కానీ చేసుకోండి. త్రిలింగేశ్వరుని శివదర్శనం చేసుకుంటే 3 లింగాలు ప్రతిష్ఠించినారు ఈ గుడిలో. చాలా పురాతనమైన గుడి. మళ్ళీ కొన్ని రోజులు పూజలు జరగలేదు, మళ్ళీ పునఃప్రతిష్ఠ జరిగి పెద్ద లింగం ప్రతిష్ఠించినారు. ఆ తర్వాత చాలా అద్భుతంగా జరుగుతుంది. రఘు స్వామి అని ఆ స్వామి వచ్చినాక చాలా అద్భుతంగా జరుగుతుంది దేవాలయంలో. ఇప్పుడు మనం సద్దన్నం చేసుకునేది ఇది మంగళవారం నైట్ తీసినాను అనేది, అది చూపిస్తా. ఇట్లా రైస్ వండి వేసి పక్కకు పెట్టుకోవాలా. రైసు, పెరుగు, పాలు వేడి చేసుకొని బాగా కాంచుకొని గోరెచ్చగా చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేడి నీళ్ళు కావాల. వేడి నీళ్ళతోనే చేసుకోవాల, చల్ల నీళ్ళతో చేయకూడదు. రైస్ అనేది చల్లగా చేసేసుకోవాల. వండుకొని బాగా చల్లగా చేసేసుకుంటే కడుపు వేడి చేయకుండా బాగా ఉంటుంది. అప్పుడు పెద్దలంతా అదే కదా, అన్నం రాత్రి అన్నం మిగులుతానే పెరుగు నీళ్ళు వేసేసి పెట్టేసి పొద్దున్నే అదే తింటాండ్రు కదా. మనం ఇంకా పెరుగు అది ఒక్కటే దాంట్లోనే తింటే ఇంకా మంచిది కుండలోనే. కానీ నేను వేరే దాంట్లోకి కానీ వాడతాను, అందుకు గిన్నెలో తీసుకొని తింటాను. అదే అట్లా పెట్టుకొని తినంటే ఇంకా మంచిది. కాంచి చల్లార్చిన గోరువెచ్చని పాలవి, ఆ విధంగా పాలు పోసేసేది. అన్ని పాలు లేకున్నా కానీ మనము కొన్ని పాలు ఉన్నా కొన్ని పోసుకోవచ్చు. కొన్ని పాలు ఎక్కువ ఉన్నాయని వేసినాను. కొన్ని పాలు ఎన్ని నీళ్ళు వేస్తే అన్ని పాలు, కొన్ని పాలు కానీ వేసుకోవచ్చు. అంత పెరుగన్నా వేసుకోవచ్చు, మజ్జిగన్నా వేసుకోవచ్చు. ఆ విధంగా వేసేసి 2 నీళ్ళు కానీ గోరెచ్చగా ఉండాల. ఇప్పుడు పాలు గోరెచ్చగా ఎట్లా ఉంటాయో అలా ఉండాల. నేను అవి తాగడానికి అనేసి కాంచి దాంట్లో పోసుకున్నాను. అది మూతేం సరిగ్గా లేదు, కిందికి చల్లినాయి. సరేలే అనేసేసి మళ్ళీ సరిగ్గా పెట్టేస్తే
వచ్చేసినాయి. కాంచుకొని దాంట్లో పెట్టుకుంటాను. ఒకసారి తాగేస్తాను అవి. మార్నింగ్ పొద్దున్నే పూట దాన్ని నిండా పెట్టుకుంటాను కాంచుకొని. కిటిల్ నిండా కాంచేసి దాంట్లో పోసుకొని అవి తాగేస్తాను. మరి ఏదో ఒకటి కషాయం తాగుతా, మళ్ళీ ఏదో ఒకటి పండు తింటా. మళ్ళీ 12, 10 ఒక్కొక్క రోజు 1 గంట కానీ అవుతుందిలే భోంచేస్తా. ఆ విధంగా అంతా చేత్తోనే బాగా కలపాలి, అంతా కలుస్తుంది. లేదనుకో కొంచెం పేరుతుంది, కొంచెం పేరుదు. అంతా బాగా కలవడం వల్ల బాగా పేరుతుంది. చాలా ఈజీ, చాలా మంచిది. కడుపుకు చలవ చేస్తుంది, ఒంటికంతా చలవ చేస్తుంది. ఈ ఎండాకాలం తింటే చాలా మంచిది. బాగా డ్యూటీలు పోయే వాళ్ళకైనా చేసుకోవచ్చు. చూడండి, రాత్రి చేసి పెడితే పొద్దున్నే ఉదయానికే రెడీ అయిపోతుంది. బాక్స్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరో ఏమో అనుకుంటారు ఇట్లాంటివన్నీ తింటే అని మొహమాట పడకండి. తినండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మా వారికి కొంచెం పెడతాను, ఇంకొంచెం మిగులుతుంది. నేను అది మధ్యాహ్నం తింటాను. ఏం కాదు, మధ్యాహ్నం కానీ ఏం కాదు, నేను మధ్యాహ్నం తింటాను. నైట్ చేసేసి మనం చల్లగా అయితానే కలిపింటాం. 3 దాకా అయినా కానీ బాగుంటుంది. నేను మధ్యాహ్నం తినేస్తాను, మా వారు పొద్దునే టిఫిన్కి తినేస్తారు. అలా 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 మూత పెట్టేసేది. అది లేదనుకో స్టీల్ గిన్నెలో అయినా పెట్టుకోండి, కానీ సిల్వర్ పాత్రలో పెట్టకూడదు. ఇది పెట్టకూడదు. కానీ ఇది ఎప్పటికీ సద్యానం అనేది ఇలా పెరుగు పాలు అవన్నీ వేసి పెట్టకూడదు. అట్లా పెట్టడం వల్ల అది దాంట్లో ఉండే సిల్వర్ అంతా పులుపు అవుతుంది కదా, పెరుగు అదంతా పీల్చుకొని పాయజంలాగా అవుతుందంట. ఇట్లా కుండ కానీ స్టీల్ గిన్నె కానీ పెట్టుకోవాలి. బుధవారం ఉదయం చూడండి అలా పేరేస్తుంది, బాగా పెరుగు అట్లా అవుతుంది. కల్లుప్పు మనం నైట్ ఉప్పు వేసి పెట్టాం కదా, పులుపు ఎక్కుతుందని వేసి పెట్టాం. ఇప్పుడు చల్ల నీళ్ళు మనకి ఎన్ని కావాలంటే అన్ని. కొంతమందికి బాగా నీళ్ళగా వేస్తారు, అలా కలుపుకుండా వేసేది తినేసేది. ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర అయిపోయింది అందుకే ఇలా నేను కొత్తిమీర కానీ వేసుకొని బాగా అలా కలుపుకొని ఆనియన్ నంచుకొని, కొంతమంది ఊరగాయ వేసుకుంటారు, కొంతమంది ఇంకా చికెన్లు ఎండు చేపలు అవన్నీ తింటారు చూడు, అవి వేసుకుంటారు. కొంతమంది వడియాలు పెట్టుకుంటారు, కొంతమంది ఏమన్నా గింజలు ఉడకబెట్టుకొని తింటారు, లేకుంటే స్టీమ్ చేసుకొని తింటారు, కొంతమంది ఆకుకూర నంచుకొని తింటారు. మా వారైతే లైట్గా ఊరగాయ నిమ్మకాయ పికిల్ ఉంటే ఒకటి వేసి ఇచ్చినాను, మా వారు అది తినేసినారు అంతే. ఇంకా మా వారికి అట్లా పెట్టిచ్చేస్తాను. ఇంకా మిగిలింది ఇంకా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేస్తాను. ఇంకా మరి నేను 1 గంటకు తినేటప్పటికి అది బాగా అవుతుందని, నేను ఎప్పుడు తింటాను ఇంక అప్పటికి బాగా అవుతుందని మా వారికి కావట్నంతా పెట్టిచ్చేస్తాను. అది తినేస్తాడు. ఇద్దరం కలిసేసి జ్యూస్ కొంచెం తాగేసినాము. తులసి చెట్లలో ఈరోజు చాలా ఎడిగింది, స్వామికి అర్పించేసి అదే తీసుకొని మళ్ళీ కషాయం తులసి కషాయం చేసుకొని తాగేసినాము. ఇద్దరము అది తాగేసినాము తులసిది. తర్వాత ఇంకా మా వారు అది టిఫిన్కి అది తినేస్తాడు. తినేసి ఒక గోడంబి ఒక్క ఎండు ఖర్జూరము, 2 గోడంబిలు, ఇంకా ఏమన్నా 2 ఎండు ద్రాక్ష ఉంటే ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ 1, 2 వేసి ఇస్తా ఒక కప్పులో. అవి తినేసి ఒక చెమ్ము నిండా నీళ్ళు తాగేసి మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు. అది మా వారికి, అది నాకు టిఫిన్. నేను అది తినేసి ఇంకా వంటకు మొదలు పెట్టుకుంటా. వంట చేసేసుకొని భోంచేస్తాను నేను. ఆ విధంగా వేస్తే మనం మరొక వీడియోలో కలుద్దాము. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను మధ్యాహ్నం ఇంకా పైకి వెళ్తా అంటే బట్టలు ఉండే మడతలు వేద్దామని వెళ్తా అంటే కొంచెం పైకి వెళ్ళే చోట 2వ ఫ్లోర్కి వెళ్ళే చోట కొంచెం వీడియో తీసి పెట్టిన. అక్కడ కానీ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కానీ అట్లా డిజైన్ అట్లా అలంకరించుకున్నాను. చూడండి, నాకు ఎక్కడ ప్లేస్ ఉన్నా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి పెట్టుకుంటాను ఇంట్లో ఉండే వస్తువులు. ఇవన్నీ క్లీన్ చేసుకునేకి అందుకు నాకు టైం ఎక్కువ పడుతుంది. అట్లా చిన్నగా ఎక్కడము, క్లీన్ చేసుకోవడము, తుడుచుకోవడము, అన్నీ కడుక్కోవడము అలా చేసుకుంటూ ఉంటాను నేను. అలా అన్నీ చేసుకోవడం. 2వ ఫ్లోర్కి ఇది. అట్లా మెట్లు ఎక్కే చోట లక్ష్మీనారాయణుడు పెట్టినాను, వెంకటరామ స్వామిని. ఈ పక్క